ఏమండి, పిఠాపురం రాజకీయం ఇక్కడి నుంచి భలే హాట్గా ఉంటుందండి. ఆంచి మసాలా మీడియా కానీ, లేకపోతే ఇక అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు కానీ మంచి కాలక్షేపంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను సుమా. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేయని నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే పిఠాపురం రాజకీయం రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఒక హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఒక మహాశక్తి అక్కడ పోటీ చేయటం ఏంటి, ఆ పిఠాపురం గొప్పతనం అని చెప్పేసి అందరి కళ్ళు ఒక్కసారిగా పిఠాపురం మీద పడ్డా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, నేనే కొత్త విషయం మీ దగ్గర చెప్పట్లేదు. అయితే ఆ కాలక్రమేణా అవి అలాగ పిఠాపురం ఈ మీడియాలోని ఎలక్ట్రానిక్ కావచ్చు, ముఖ్యంగా మరి ఈరోజు రాజకీయాలు శాసిస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇందులో నలుగుతూనే ఉంది రోజు ఏదో ఒక అంశం. అయితే ఆ నలుగుతున్న అంశంలో వర్మగారిది ఒక ప్రధాన అంశం అయిపోయింది. ఎలాగంటే చాలామంది అంటున్నారు, మిమ్మల్ని మీరు ఎంతకు ఆత్మాను వర్మను ఎత్తుకుంటున్నారు, వర్మను పెద్ద హైలైట్ చేస్తున్నారు అంటారు. నేను హైలైట్ చేయటం కాదు, వర్మగారు ఏదో ఒకటి సోషల్ మీడియాలో చిన్న చితక చేస్తున్నారు. పాపం ఆయనకి టైం కూడా అలాగే ఉంది, బ్యాడ్ పీరియడ్. ఆయన ఓటు అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కాబట్టి మరి మనం ఛానల్లో మనం అతని కోసం ఏదో ఒకటి ఇష్యూ చెప్పక తప్పట్లేదు. తన కోసం చెప్పాలనేది మన ఉద్దేశం కాదు, కానీ ఉన్న పరిణామాలు అలా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎప్పుడు దాకా వర్మగారు వేదన పడేది ఏంటంటే అతనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి, నియోజకవర్గంలో అతను డెమ్మి అయిపోతున్నాడు అనేది ఒకటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చడంలో ఆయన చాలా లేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది ఒకటి, రకరకాల ఇష్యూస్లో మానసికమైనటువంటి ఒత్తిడికి బాగా లోనైపోతూ ఈ వర్మగారు ఏం చేసి రకరకాల ట్వీట్లు చేస్తున్నాడు కదా. ఆ ట్వీట్లు అందరిలో కూడా బాగా వైరల్ అయిపోవటం, ఒకనొక దశలో కామెడీ ట్వీట్లుగా మారటం, అంత పెద్ద రాజకీయ నాయకుడు వర్మ ఒక కమెడియన్గా అయిపోయే పరిస్థితి వచ్చేసింది. సరే, ఇలాగ 8 నెలలు గడిచిపోయింది. ఇక్కడి నుంచి అయినా ఏమన్నా ఆయన అనుకుని నెరవేరుతుందా అంటే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఒకటి. సరే, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన ఎక్కడో ఉండి రాజకీయం చేస్తాడంటే లేదు, పిఠాపురంలోనే రాజకీయం చేస్తాడు. అతను కూడా పిఠాపురం అంటే చాలా ఇష్టం. మీకు గుర్తుందో లేదో, మన ఎలక్షన్ పిఠాపురంలో మకా ఉండి పిఠాపురం